హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరికి శుభోదయం. ఈరోజు అయితే మనం పాండ్యం అయితే వెళ్తున్నాం కానీ ఈరోజు వాతావరణం మాత్రం చాలా అంటే చాలా డబ్బుగా ఉంది. సరుకు అయితే ఉంది కానీ అది సేల్ చేయాలి. అన్లోడ్ పాయింట్కి అయితే చేరుకునేసరికి సుమారు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం మా బండి చాలా అంటే చాలా మైనర్ రిపేర్ దగ్గర ఉన్నాయి, అవి కూడా చేయించాలి. టుడే మై బ్లాగ్ అని తమ్ముని పెట్టాను కదా, చూస్తానండి ఫ్రెండ్స్ మన వీడియోని. ఇంకో విషయం ఏంటంటే అక్కడ రాయచోటి బిర్యానీ అని చాలా ఫేమస్ అయిన బిర్యానీ ఉంది. ఈరోజు కుదిరితే మేము అక్కడే ఆ బిర్యానీ కూడా తినడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 1-2 ఆ టైం అవుతే తింటాము, లేదంటే ఇక డైరెక్ట్ వచ్చేస్తాము. ఎందుకంటే తినే టైం కాకముందే తినాలంటే కానీ కొంచెం కడుపు కత్తాలి కదా, అది ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ వెళ్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక సమస్య అయితే వచ్చి పడింది మనకి, అక్కడ తిమ్మాపురం దగ్గర ఒక లారీ అయితే ఏదో రోడ్డుకి అడ్డుగా పడిపోయిందంట. రోడ్ అంతా బ్లాక్ చేశారు. మేమైతే ఇప్పుడు షార్ట్ కట్ల నుంచి అయితే వెళ్తున్నాము. మేము నందవరం నుంచి నందివర్గంలో అయితే నందివర్గంలో స్టార్ట్ అయ్యి నందివర్గం అయితే ఎండ్ అవుతుంది. అక్కడికి వెళ్తాము. కాకపోతే మాకు ఒక 2 ఊర్లు అయితే మిస్ అవుతాయి. చూడాలి ఆ 2 ఊర్లు రిటర్న్లో ఏమైనా చూడాలి. ఈ ఊరైతే చాలా అంటే చాలా లాంగ్ అవుతుంది. దగ్గర ఒక 10 కిలోమీటర్లు వరకు డిస్టెన్స్ ఉంటుంది. ఇది మొత్తానికైతే ఇది పలుకూరుకు వెళ్ళే దారి. బీరోలి చెరువుపల్లి ఇది ఈ ప్రదేశం అయితే దాటేసి వెళ్ళాలి. చూడండి మా కష్టాలు. వన్ వే. ఫ్రెండ్స్, ఈ దారి అంటే అత్యంత ప్రమాదకరమైన దారి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దారిలో ఎక్కువగా ట్రాక్టర్ అయితే ఎక్కువ తిరుగుతుంటాయి. ఎందుకంటే అవి గనుల నుంచి పెద్ద పెద్ద బండలు వేసుకొని, అవి ఇంజన్లు అయితే 2 టైర్లు ఉంటాయి కదా, ఫ్రంట్ టైర్లు ఎప్పుడు గాల్లోనే ఉంటాయి. అంత లోడ్ వేసుకొని వస్తుంటారు. ఇక్కడ ఒక పలుకూరులో కానివ్వండి, ఒక రామాపురంలో కానివ్వండి, ఇలా తాడిపత్రి సైడ్ అయితే చాలా వరకు ఇక్కడ గనులు ఉన్నాయి. అక్కడ ఎటు చూసినా కూడా ఆ ట్రాక్టర్లు అయితే ఫ్రంట్ టైర్లు గాలిలోనే ఉంటాయి. చాలా అంటే చాలా చూస్తే నవ్వొస్తుంది, కానీ చాలా డేంజర్. కానీ ఆ డ్రైవర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డ్రైవర్ లైఫ్ అంటేనే చావు బతుకుల మీద ఆధారపడి ఉంటుంది. అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాము. అదే చెప్పాను కదా, అక్టోబర్ 12వ తేదీ మా మామ కూతురు బర్త్డే ఉంది. ఆ రోజు లైవ్కి వస్తున్నాం. మీరు ఎంతమంది రావాలని మాతో కలవాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇక్కడ మా మామ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈరోజు తన మూడ్ అయితే అసలు బాగోలేదు. ఆయన కూడా నేను ఆడియన్స్తో మాట్లాడతాను, మన ఫ్రెండ్స్తో మాట్లాడాలి అని అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సోలార్ ప్లాంట్ అయితే నిర్మిస్తున్నారు. సోలార్ ప్లాంట్ కాదు, ఇదేదో ఉంది. అన్ని వైర్ కట్టలు. వన్ వేలో వెళ్తే ఇదే ప్రాబ్లం. ఎదురుగా బండి వస్తే ఖచ్చితంగా మనం అయితే రోడ్డు దిగాల్సింది.
సుధా ఫ్యాక్టరీ. సుధా ఫ్యాక్టరీ చూస్తుంటే నాకు ఒకప్పుడు మేము పనిచేసేదంతా గుర్తుకొస్తుంది. ఎందుకంటే 2017, 18, 19, 16 ఒక 3-4 ఇయర్స్ దాకా నేను కూడా అందులో వర్క్ చేశాను. అసలు ఎలా ఉంటుందంటే వర్క్ అయితే బాగుంటుంది కానీ ఎక్కువగా డస్ట్ ఉంటుంది, హెల్త్ చాలా తొందరగా ఖరాబ్ అవుతుంది. అంతేకాదు అసలు వర్క్ అయిపోయేసరికి ఎలా ఉంటామంటే అసలు ఒళ్ళంతా పౌడర్ వేసుకొని తెల్లగా అసలు ఒక దయ్యంలా ఉంటారు ఒక్కొక్కటి చూస్తే. నేను చేసే ప్లేస్లో అయితే మాకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళే. మార్నింగ్, మధ్యాహ్నం ఈ 2 సార్లు అయితే పెట్టేవాళ్ళు. ఎందుకంటే నైట్ మేము ఉన్నాం కాబట్టి మార్నింగ్ 7కి వెళ్ళి ఈవినింగ్ 5కి 4కి అలా వచ్చేవాళ్ళము. వర్క్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే డస్ట్ కొంచెం. చెరువు కాదు, అరణ్య ప్రాంతం కాదు, ఏటో మరి. నందవరం నుంచి తిమ్మాపురం దగ్గర అయితే కొత్తలు అయితే కడుతున్నారు. అక్కడైతే లారీ దిగబడిపోయిందంట. ఇక్కడ సర్కిల్ రూపాయల హీరోలు నుంచి చేసుకొని అక్కడ నుంచి మెయిన్ రోడ్లో 12కి తిరుగుతున్నప్పుడు మీకైతే 12కి వెళ్ళి అక్కడ పెట్టి. సరే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాము. అంతవరకు బాయ్.